హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 122 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్తో మనం హౌస్ని చూస్తున్నామండి. మేడిపల్లిలో ఉంటుంది ఈ హౌస్. చూడండి లొకాలిటీ ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ లొకాలిటీలో అండ్ మంచి కనెక్టివిటీతో ఈ హౌస్ ఉంటుందండి. చూడండి, ముందు మనకి డాంబర్ రోడ్ ఉంది, అయినా కానీ మనకు వాటర్ లైన్ వచ్చింది. అండర్ డ్రైనేజ్ ఒక 1 to 2 monthsలో వస్తుంది. ఆల్రెడీ పైప్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. చూడండి పార్కింగ్ ఏరియా ఎంత బాగుందో, మనకు ఒక పెద్ద కారు కూడా ఈజీగా పడుతుందండి. ఒక మంచి లొకాలిటీలో అండ్ వరంగల్ హైవేకి నియర్ బైలో ఒక మంచి ప్రాపర్టీ ఇది. పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుందండి. ఈజీగా మనకు ఒక చిన్న కారు ఒక పెద్ద కారు పడుతుంది అండ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. కింద 1 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. ఓకే, అండ్ 1 BHKకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఇచ్చారు అండ్ టేక్వుడ్ ఫ్రేమ్, టేక్వుడ్ డోర్ వస్తుంది. హాల్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టైల్స్ విట్రిఫైడ్ టైల్స్ వైట్ కలర్ వాడారు అండ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రతి రూమ్లో మంచి డిజైన్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండోస్ UPVC విత్ గ్రిల్స్. అండ్ 1 BHKకి ఒక కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్లో 6 feet హైట్ వరకు టైల్స్ వేస్తారు. కింద యాంటిస్కి టైల్స్, ఇండియన్ మోడల్ ఉంది. వెంటిలేటర్ ఉంది, గీజర్ పాయింట్ ఉంది, షవర్స్ ఇచ్చారు, ట్యాప్స్ కనెక్షన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యాంటిస్కి టైల్స్ చాలా బాగుంటుందండి. ఇది బెడ్రూమ్. సో టేక్వుడ్ ఫ్రేమ్ ఉంది, ఫ్లష్ రేటెడ్ డోర్ వస్తుంది ఇక్కడ. అండ్ ఫ్లోరింగ్ చూసారు కదా, చాలా నీట్గా చాలా బాగుంటుంది. విట్రిఫైడ్ టైల్స్, షెల్ఫ్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో. అండ్ కలర్స్ వేస్తే మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. మనకి టీవీ యూనిట్ ఈస్ట్ సైడ్కి వచ్చిందండి. అండ్ ఇలా వచ్చేస్తే మనకి దేవుడు గది, కిచెన్ ప్లాట్ఫామ్ చూసారు కదా, గ్రాండ్ ప్లాట్ఫామ్. కిచెన్ టైల్స్ వచ్చాయి, షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ స్పేస్ చాలా బాగుంది. ఇద్దరు వ్యక్తులు కూడా వర్క్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ పార్కింగ్ ఫ్లోరింగ్ అంతా తాండూరు బండలు వేసారండి. బోర్ ఉంది, వాటర్ సంప్ ఉంది. ఓకే, ఇక్కడ బోర్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకు స్టెప్స్ వచ్చేసి 4 feet వైడ్లో స్టెప్స్ ఇచ్చారండి. స్టెప్స్ కింద కూడా మనకి ఒక యూటిలిటీ ఏరియా ఉంది. మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది చుట్టూ. స్టెప్స్ మొత్తం గ్రానైట్ స్టెప్స్ అండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో కట్టారు. అండ్ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇక్కడ టేక్వుడ్ ఫ్రేము, టేక్వుడ్ డోర్స్ యూజ్ చేస్తారండి, మెయిన్ డోరు. అండ్ చుట్టూ మనకి వాల్ టైల్స్ చేస్తారు. వాల్ టైల్స్ చూస్తారు కదా, ఒక మంచి డిజైన్ రావడానికి, లుక్ రావడానికి. చూడండి ఇది హాల్. కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా విట్రిఫైడ్ టైల్స్ వైట్ కలర్వి. అండ్ బార్డర్ చూడండి, బ్లాక్ కలర్ బార్డర్. ఫాల్ సీలింగ్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంది. UPVC విండోస్ ఇచ్చారు మనకి, నార్త్కి అండ్ సౌత్కి వస్తుంది. ఇది టీవీ యూనిట్ విత్ డిజైన్. ఓకే, ఫాల్ సీలింగ్ చూడండి, మనకి ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, జూమర్ వస్తుంది అండ్ ఫ్యాన్ వస్తుంది, 2 fans. ఇది డైనింగ్ ఏరియా. సౌత్ సైడ్ కూడా ఒక విండో ఇచ్చారు మనకి. ఓకే, ఇక్కడ షెల్ఫ్స్, డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ కూడా వస్తుంది పక్కన. అండ్ ఇది ఓపెన్ కిచెన్ మోడల్, ఈస్ట్ ఫేసింగ్లో కట్టారు కాబట్టి. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ కిచెన్ టైల్స్ వేశారు, వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, షెల్ఫ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా చాలా మంచి డిజైన్ కట్టారు. ఇక్కడ పక్కనే మనకి పూజ గది కూడా ఉంటుంది. పూజ గదిలో ఆల్రెడీ టైల్స్ వేశారు. అండ్ వెంటిలేషన్ కోసం చిన్నగా పైన ఒక హోల్ ఉంది. అండ్ ఇక ఒక గ్రానైట్ స్టెప్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా విట్రిఫైడ్ టైల్స్. ఓకే, చాలా స్పేషియస్గా చాలా మంచి హౌస్ అండి. ఇది 2 BHK అని చెప్పాను కదా. మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. మనం ఇప్పుడు కామన్ వాష్రూమ్లో చూస్తున్నాము. ఇక్కడ WPC డోర్ వస్తుంది, ఇండియన్ టైప్ ఇచ్చారు. 6 feet హైట్ వరకు టైల్స్ వస్తాయి. వెంటిలేషన్ కోసం వెంటిలేటర్ ఉంటుంది, గీజర్ పాయింట్ ఉంటుంది, షవర్ పాయింట్ ఉంటుంది, ట్యాప్స్ కనెక్షన్ ఉంటుంది. కింద యాంటిస్కి టైల్స్ యూజ్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఫ్రేమ్స్ అని టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి, ఫ్లష్ రేటెడ్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. కింద మనకి బ్లాక్ కలర్ బార్డరు, షెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్. వీటన్నిటి ద్వారా మనకి ఒక లగ్జరీ లుక్ వస్తుంది హౌస్కి, చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మాస్టర్ బెడ్రూమ్కి మనం బాల్కనీ ఇస్తున్నాము అండ్ మన యూటిలిటీ ఏరియాలో కూడా వాడుకోవచ్చు. మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ వస్తుందండి, 6 feet హైట్ వరకు టైల్స్. సో ఆల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో. యాంటిస్కి టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ వస్తాయి. ఇక్కడ WPC డోర్ వస్తుంది. ఇది బాల్కనీ ప్లస్ యూటిలిటీ ఏరియా లాగా మనం వాడుకోవచ్చు. ఇక్కడ 2 taps వచ్చాయి. కింద యాంటిస్కి టైల్స్, మొత్తం టైల్స్ వేస్తారు. చూడండి లొకాలిటీ ఎంత బాగుందో. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా సేల్ అయిపోతాయి, అక్కడ కూడా హౌసెస్ వస్తాయి. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి బెడ్రూమ్కి. బ్యూటిఫుల్ లొకాలిటీ, బ్యూటిఫుల్ హౌస్. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ రేటెడ్ డోర్ వస్తుంది. అండ్ లోపలికి వెళ్తే సేమ్ మన మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఫ్లోరింగ్ చాలా నీట్గా ఉంది అండ్ బ్లాక్ కలర్ బార్డర్ ఒక యూనిక్నెస్ ఇస్తుంది. టైల్స్ చాలా బాగుంటాయి, విట్రిఫైడ్ టైల్స్. అండ్ మనకు షెల్ఫ్స్ ఇచ్చారు, స్టోరేజ్ స్పేస్ ఉంది, ఫాల్ సీలింగ్ కూడా ఉంది డిఫరెంట్ డిజైన్తో.
పెయింటింగ్ వర్క్ అయితే మాత్రం ఇల్లు చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇవన్నీ యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్. ఓకే, వాటికి మెష్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్రానైట్ బార్డర్ ఉంటుంది విండోస్కి. ఇదండి హౌస్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో. ఇది ఓనర్ పోర్షన్ అండి. చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మన ఫాల్ సీలింగ్ అనే యూనిక్ డిజైన్ ఉంటుంది. అండ్ వాటిలో మంచిగా లైట్స్ వస్తాయి. ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది కింద కనిపిస్తుంది. మనకి టీవీ యూనిట్ దగ్గర కూడా చాలా అంటే చాలా మంచిగా డిజైన్ ఇచ్చారు. మన కబోర్డ్ వర్క్ కూడా చాలా తగ్గిపోతుంది. అక్కడ కొంచెం గ్లాసెస్ చేయించుకోవచ్చు మంచి డిజైన్గా, కింద కబోర్డ్ చేయించుకోవచ్చు. టీవీ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. మనకి పెద్ద టీవీ కూడా మనకి ఈజీగా పడుతుంది. ఓకే, ఒక మంచి ప్రీమియం హౌస్ అండి. మనకు చిన్న చిన్న పెయింటింగ్స్ దగ్గర కానీ ఆ లైట్స్ దగ్గర కానీ మనకు నచ్చినట్టు కొంచెం చేసేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ లుక్ వస్తుంది. సో ఇలాంటి ఒక మంచి ప్రీమియం హౌస్ని మేడిపల్లి లొకాలిటీలో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,10,00,000 కోట్ చేస్తున్నారు బిల్డరు. అండ్ అది నెగోషియబుల్ ఉంటుంది. 122 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఉంటుంది. హౌస్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు. డిజైన్ అయితే సూపర్గా ఉంది. మీరు ఇప్పుడు వీడియో మొత్తం చూస్తున్నారు కదా. ఓకే, ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కానీ రిలేటివ్స్లో కానీ హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ మీరే చూస్తున్నట్లయితే వెంటనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ అయినా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్.